బలవంతంగా భారతదేశంలోకి వచ్చే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి, వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయే ప్రయత్నాలు, అలాగే ఒకవేళ పౌరసత్వం కావాలి అంటే భారతదేశ ప్రభుత్వాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఇల్లీగల్గా ఆ డాక్యుమెంట్స్ అని సంపాదిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో కుట్రకోణం ఉంది అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. అందులోనూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నటులు, కొంతమంది మోడల్స్, అలాగే కొన్ని కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నవాళ్ళు కూడా భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ఇక్కడ ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నించడం, ఇక్కడే సెటిల్ అవ్వడానికి ప్రయత్నించడం. నిజంగా ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అడగాలి, రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అవకాశం ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఓకే చేస్తుంది. కానీ ఎందుకని ఇల్లీగల్గా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చాలా కీలక అనుమానాలు వస్తున్నాయి. భారతదేశం మీద కుట్ర జరుగుతుందా, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్లోకి ఇప్పుడు ప్రవేశించాలనుకున్న వాళ్ళు కుట్రపూరితంగా వెళ్ళాలనుకున్నారా, ఏం ప్లాన్తో వచ్చారు, ఎందుకు పర్మిషన్ లేకుండా వచ్చారు, రెడ్ ఫోర్ట్లోకి ఎందుకు బలవంతంగా వెళ్తున్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మొదటి నుంచి బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబాటు ఎక్కువగానే ఉంటున్నాయి. అది రోహింగ్యాల రూపంలో, తర్వాత అక్రమ చొరబాట్ల రూపంలో, తర్వాత ఉగ్రవాదుల రూపంలో, ఏదో ఒక రూపేణ భారత్లోకి చొరబడేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ నుంచి జరుగుతూనే ఉంది. మరొక కుట్ర, ఇప్పటికీ 5 చొరబడ్డారు. 5 సంబంధించినటువంటి ఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకోవడం పోలీసులు. అంటే వాళ్ళు ఎంత ఈజీగా చొరబాటుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఎంత ఈజీగా ఎంటర్ అవుతున్నారు అనేటువంటిది తెలుస్తా ఉంది. వారి నుంచి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించినటువంటి పరిస్థితి. ఉగ్రవాద కోణంలో కూడా వారిపైన విచారణ చేస్తా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొన్న 21 మంది అంటున్నారు. మొన్న కాదు, అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి వేల నుంచి లక్షల మంది బంగ్లాదేశీయులు ఏదో ఒక రూపంలో భారత్లోకి చొరబడినటువంటి ఘటన మనం చూసాం. అది ముఖ్యంగా రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు. బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటు చేసి అక్కడే ఆధార్ కార్డు, అక్కడే ధృవీకరణ పత్రాలు, తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు పొందుతున్నటువంటి సిచ్యువేషన్. దానికి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి అవినీతి సంబంధించినటువంటి అధికారులు, అవినీతికి పాల్పడుతున్నటువంటి కొద్దిమంది సహకరించడంతో ఈ సాధ్యమవుతుందనేటువంటిది తెలుసుకుంటున్నారు. ఉగ్రవాద కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. మనం చూస్తాము గతంలో బెంగాల్ సంబంధించినటువంటి దాంట్లో అక్రమంగా ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారు పట్టుబడ్డటువంటి వారు చాలా మందిని గుర్తించారు. దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలను గుర్తించే ప్రయత్నం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం త్వరలోనే అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది బంగ్లాదేశీలు అరెస్ట్ కూడా అయ్యారు, జైల్లో ఉన్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. బిఎస్ఎఫ్ సిబ్బంది మొత్తం ఈ 73 బెటాలియన్ ఆ చుట్టుపక్కల ఎవరైతే పహారా కాస్తా ఉన్నారో ఆ సిబ్బంది అంతా కూడా అక్రమ చొరబాట్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన 3 ప్లేసెస్ ద్వారా అక్రమంగా లోపలికి వస్తా ఉన్నారు. కేవలం ఈ నకిలీ ఆధార్లు కూడా సృష్టించి వారికి ఇమీడియట్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫేసెస్ అన్ని సిమిలర్ గా ఉంటాయి కాబట్టి, గతంలో భారత్ తో అనుబంధంగా ఉన్న దేశమే ఇదంతా కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి అఖండ భారత్ గా ఉన్న దేశమే కాబట్టి ఫేసెస్ సిమిలర్ గా ఉండడంతో ఫేక్ ఆధార్ కార్డులు కూడా చూపించి కొద్దిమంది సర్వైవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో దీన్ని ఫిల్టరేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది, కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతా ఉంది. సో త్వరలోనే మొత్తానికైతే అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి మనకి సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇది కుట్రగానే భారత్ భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కుట్ర కోణంలోనే వీళ్ళు చొరబడి ఉంటారా భారతదేశంలోకి, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్లోకి చొరబడే ప్రయత్నం చేశారా అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే పెరిగిపోతున్నటువంటి బంగ్లాదేశీయుల చొరబాట్లకు సంబంధించి కూడా కీలక చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది బంగ్లాదేశీయులు భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి పౌరసత్వం లేకుండా చొరబడి బలవంతంగా వచ్చి ఇక్కడి పౌరసత్వం లేకపోయినా సరే, ఇక్కడ పర్మిషన్స్ లేకపోయినా సరే భారతదేశంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో చాలామంది కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. దానికి సంబంధించి ఆధారాలు కూడా కీలకంగా లభిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెడ్ ఫోర్ట్కి సంబంధించినటువంటి ఘటన సంచలనంగా మారింది. అసలు వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేవు, తీరా చూస్తే బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కరెన్సీ ఉన్నాయో తప్పితే భారతదేశానికి సంబంధించినటువంటి ఏ పర్మిషన్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే దేశ రాజధానిలో అంత విచ్చలవిడిగా తిరగగలుగుతున్నారా, ఎలా ఎలా సాధ్యమవుతుంది అనేదే ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. అందులోనూ రెడ్ ఫోర్ట్ వరకు వెళ్ళి లోపలికి బలవంతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు అనే అంశాలకు సంబంధించి కూడా కీలకంగా అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్తున్నటువంటి ఘటనలు సంబంధించి కానీ, లేదంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం అనేక మంది బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేకుండా కుట్రపూరితంగా ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, కామెంట్ చేయండి. భారత్పై బంగ్లాదేశ్ భారీ కుట్రకు పాల్పడుతోందా? ఇండియాలోకి బంగ్లాదేశ్ పౌరులు పర్మిషన్స్ లేకుండా చొరబడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారు ఎర్రకోట లోపలికి బలవంతంగా ప్రవేశించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ చొరబాటుదారుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా భారత్లోకి ప్రవేశించారని ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. 2 రోజుల క్రితం గుర్గాంలో 21 మంది చొరబాటుదారులను అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మోడల్ను కూడా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఒక మోడల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉంటూ చాలామందితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది అన్న ఆరోపణలతో ఆ మోడల్ను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రావడం, మన పౌరసత్వం లేకుండా ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కలిగి ఉండడం, ఇల్లీగల్గా కేవలం డబ్బు ఆశ చూపి కొంతమందితో అలా కలిగి ఉండడం, అలాగే వచ్చినటువంటి టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఖచ్చితంగా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇంతకాలం ఉండవచ్చు అనే పర్మిషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా మన దేశంలో ఉంటుండడం, మన భారతదేశానికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ని కలిగి ఉండడం, అది కూడా ఇల్లీగల్గా. సో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒక మోడల్ని అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది ప్రతిరోజు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎర్రకోట దగ్గర అదే జరిగింది. రెడ్ ఫోర్ట్ లోపలికి ప్రవేశించడానికి ఒక 5గురు ప్రయత్నించారు. వారందరి వయసు కూడా 20 నుంచి 25 మధ్యలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు బలవంతంగా ప్రవేశించే ప్రయత్నం చేశారు అనేది మాత్రం విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోవడం, పర్మిషన్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించడం, మరోవైపు బంగ్లాదేశ్కి సంబంధించిన కొంత కరెన్సీని అక్కడ డాక్యుమెంట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం ప్రయత్నం చేశారు, రెడ్ ఫోర్ట్లోకి ఎందుకు ప్రవేశించే ప్రయత్నం చేశారు, అది కూడా బలవంతంగా ఎందుకు వెళ్ళాలని చూశారు అంటూ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ గత 2 రోజుల్లోనే చాలామంది భారతదేశంలో చొరబడ్డానికి ప్రయత్నించినటువంటి బంగ్లాదేశీయులను